కమిషనర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాప్రతినిధులకు ప్రజలకు దురదృష్టకరంగా తయారైందని, సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సి ఉండగా మేయర్ కి సమాచారం ఇవ్వకుండా కౌన్సిల్ సమావేశం నుంచి వెళ్లిపోయారని చెప్పారు. సభలో కమిషనర్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపించారు. పబ్లిక్ సర్వెంట్, సీనియర్ ఐఏఎస్ అధికారి ఇలా ప్రవర్తించడం సరికాదన్నారు. వాయిదా పడిన కౌన్సిల్ సమావేశం నిర్వహించాలని కమిషనర్ ఈ నెల 7వ తేదీన లిఖితపూర్వకంగా వాట్సాప్, మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అయినప్పటికీ కమిషనర్ స్పందించడం లేదని అన్నారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు, పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రివర్యులు, జిల్లా పార్టీ అధ్యక్షులు అంబటి రాంబాబు గారు, శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు గారు, మేమందరం కూడా కలిసి ఈరోజు నగరపాలక సంస్థ కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరుపై మేమందరం కూడా సమావేశాన్ని నిర్వహించడం కూడా జరిగింది. గత 10 రోజులుగా నగరపాలక సంస్థ వేదికగా కమిషనర్ గారు వ్యవహరిస్తున్నటువంటి తీరు మేయర్గా నాకు, గుంటూరు నగర ప్రజల యొక్క గౌరవాన్ని పెంచే విధంగా, గుంటూరు నగర యొక్క ఖ్యాతిని మరి రాష్ట్రం మొత్తం వ్యాపించే విధంగా సంక్రాంతి సంబరాలు నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. కనీసం ఒక ప్రథమ పౌరుడిని అయ్యుండి 10 లక్షల మంది జనానికి నేను రిప్రజెంటేటివ్ అయ్యుండి కనీసం నాకు ఎటువంటి సమాచారం లేకుండా, నాకు ఎటువంటి ఆహ్వానం లేకుండా, కనీసం ఆహ్వాన పత్రంలో నా పేరు అనేది లేకుండా కనీసం కమిషనర్ వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఈ పద్ధతి కమిషనర్ గారు మార్చుకోవాలని చెప్పేసి నిన్న ఆల్రెడీ మళ్ళీ కమిషనర్ గారికి నిన్న లేఖ ద్వారా కూడా నేను కమిషనర్ గారికి సమాచారం అందించడంతో పాటు రేపు 17వ తారీఖు మరి ఏ విధంగా కమిషనర్ గారికి కౌన్సిల్ పెట్టమని చెప్పేసి మేము లెటర్ ఇచ్చామో ఆ లెటర్కి కమిషనర్ గారు ఇంతవరకు స్పందించలేదు. కాబట్టి మా నాయకులకు సంబంధించినటువంటి వారితో మీ సమాచారం వాళ్ళకి చేరవేసి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు కార్పొరేటర్లను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్పొరేటర్లు అందరం కూడా ఈరోజు సమావేశం అయ్యి రేపు ఏ విధంగా కార్యాచరణ తీసుకోవాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈరోజు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మేము అందరం కూడా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగిందని చెప్తూ రేపు కార్పొరేషన్ సంబంధించి 16 దశాబ్దాలు పైగా మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కానీ కార్పొరేషన్గా రూపాంతరం చెందినటువంటి పరిస్థితుల్లో కానీ అనేక రాజకీయ పార్టీలు అధికారంలో కొనసాగినటువంటి పరిస్థితుల్లో కూడా మున్సిపాలిటీలో కానీ కార్పొరేషన్లో కానీ ఏ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎన్నికైనటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇప్పటి వరకు కూడా గుంటూరు ప్రజానీకం చూసినటువంటి పరిస్థితి లేదు. మొట్టమొదటిసారిగా నాయకులు కుట్ర చేసి కౌన్సిల్ని అబాసుపాలు చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాల్ని తిప్పికొట్టే ప్రక్రియలో ఇవాళ కార్పొరేటర్స్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశమైంది. భవిష్యత్తుకు సంబంధించి కూడా దీనిపైన పూర్తి స్థాయిలో అవసరమైతే దీన్ని ప్రజా పోరాటంగా ముందుకు తీసుకోవడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందన్న సందేశాన్ని ఇవాళ అధికారులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులందరికీ కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. సంస్థలకు ఉన్నటువంటి అధికారాలు చాలా పిచ్చు కదా. ఈ విధంగా మేయర్ గారు మాట కూడా వినుకోకుండా, కౌన్సిల్ మాట వినుకోకుండా వ్యవహరిస్తున్నటువంటి ఒక కమిషనర్ మీద రాష్ట్ర స్థాయిలో మీరు ఉద్యమం చేస్తారా? ఇది ప్రారంభించాం, మాకు ఏమేమి పవర్స్ ఉన్నాయో మేయర్కి ఆ పవర్స్ అన్ని ఉపయోగిస్తాం, ఖచ్చితంగా చట్టం ముందు నిలబెడతాం, స్టెప్ బై స్టెప్ మొదటి అడుగు వేస్తున్నాం, ఇంకా మాట్లాడుకుంటాం, ఇంకా మాట్లాడి కౌన్సిల్ నుంచి అర్థంతగా వెళ్ళిపోతాయండి కమిషనర్. ఏమనుకుంటున్నారు ఆయన? సో వీటన్నిటి మీద చర్చిస్తాం, వీటన్నిటి మీద స్టెప్ బై స్టెప్ వేస్తాం. పార్టీ మొత్తం దీన్ని వెరీ సీరియస్గా తీసుకుంది, దీన్ని ప్రపంచానికి తెలియపరిచే కార్యక్రమం చేస్తాం.